సో ఎందుకు చిన్న మూవీలని తొక్కేస్తున్నారా? ఇలాంటి మూవీస్‌నే గాకుండా లాస్ట్ టైమ్ చిన్న చిన్న హీరోలు గూడా థియేటర్స్ ఇవ్వట్లేదు. మా మూవీని రిలీజ్ చేయనీయట్లేదు. ఎవరో అడ్డుకుంటున్నారు అని చెప్తూ ఉంటారు. ఈ 'జననాయకన్' మూవీకి గూడా అలాగ ఎవరైనా అడ్డుకుంటున్నారా పెద్ద పెద్ద వాళ్ళెవరైనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ 'జననాయకన్' చిన్న సినిమా అయితే కాదు. విజయ్‌కి మంచి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అభిమానులైతే ఉన్నారు. నిర్మాత కూడా చాలా ఖర్చు పెట్టి తీశాడు. రీమేక్ హక్కులు కూడా కొనుక్కున్నారు. మన తెలుగు సినిమా రీమేకే అది. సరే, అసలు విషయంలోకి వెళ్తే ఏదైనా సినిమా రిలీజ్ అవ్వాలి అంటే దానికో సెన్సార్ సర్టిఫికేట్ కావాలి మన దగ్గర. సెన్సార్ బాధ్యత ఏంటి? ఒక 5-6 సభ్యులు ఉంటారు, 4-5. వీళ్ళు ఏం చేస్తారంటే దాంట్లో ఉన్న ఏదైనా అశ్లీలత ఉన్నా, అసభ్యంగా ఏమైనా పదజాలాలు ఉన్నా, సీన్స్, బోల్డ్ సీన్స్ లాంటివి ఇబ్బంది పెట్టేవి ఏమైనా ఉన్నా, ఎక్కువ రక్తపాతాలు ఉన్నా, చిన్నపిల్లలు నేర్చుకోవద్దు, చూడకూడదు అనే అంశాలు ఏమైనా ఉన్నా, పక్షుల్ని కానీ జంతువుల్ని కానీ చంపిన, ప్రకృతికి హాని చేసిన, అడవులు నాశనం చేసిన, ప్రకృతి పర్యావరణాన్ని నాశనం చేసిన, ఏ రంగమైనా సరే ఇవన్నీ చూసి ఇబ్బంది పెట్టే డైలాగ్స్ ఉన్నా కూడా, సీన్స్ ఉన్నా కూడా కొన్ని కట్స్ చెప్తుంది, ఇవి తీసేసి మీ సినిమా రిలీజ్ చేసుకోండి అని. ఓకే. అలా 'జననాయకన్' అనే సినిమాకి 51 కట్లు, కొన్ని ఓ డజన్ అటు ఇటుగా బీపులు, కొన్ని సన్నివేశాల తొలగింపు. ఇంకేముంది, సినిమా మొత్తం పోయినట్టే ఉందిగా. చెప్పారు యాక్చువల్గా చెప్పాలంటే. ఓహో, అంటే విజయ్ ఏదన్నా దారుణమైన సినిమా తీసాడేమో, ఇన్ని ఉన్నాయా దాంట్లో అని చెప్పేసి చాలా మంది అనుకున్నారు. నీకు విషయం తెలుసా, యుద్ధ సన్నివేశాల సినిమాలు ఉంటాయి కదా, గుర్రాలను కూడా నరుకుడులు, ఎగిరేసుళ్ళు, గుర్రం బట్టి తోసుడు అవి పెట్టొద్దు అంటూ బాహుబలిలో లేదా అండి? ఉంది, పెట్టకూడదు. యాక్చువల్గా అయితే పెట్టకూడదు. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి సేమ్ నువ్వు చెప్పిన సినిమాకి సంబంధించి ఒకరిని పొడిచావు కదా, పొడిచి మళ్ళీ చెట్టుకేయొద్దు వాడిని. నువ్వు చెట్టును కూడా పొడుస్తున్నావు. నెక్స్ట్ మళ్ళీ ఇదే డైరెక్టర్ సంబంధించిన అదే సినిమా అవతలోనే అడ్డుకోవాలి. అని అడ్డుకోవడానికి పరాపర చెట్టును కొయ్యొద్దు, ఆ చెట్టు పడాలి, లేదా చెట్టు నిన్ను ట్యాప్ అని తాకాలి. నెవర్ డూ దట్. ప్రకృతికి ఎప్పుడు హాని చేయకూడదు. ఊడలతో ఊగు, నష్టమేం లేదు. అది అడ్వెంచర్. అడవుల్లో ఊడలు ఉంటాయి, అవునా? అది పట్టుకొని ఇటు, ఇది పట్టుకొని అటు, అలా అలా వెళ్తూ ఉండు. ఇట్స్ అన్ అడ్వెంచర్, దాంతో ప్రాబ్లం ఏం లేదు. కానీ ఎప్పుడు కూడా చెట్లను నాశనం చేయకూడదు, పక్షులు నాశనం అవ్వకూడదు, జంతువులను కూడా ఏం చేయొద్దు. ఇట్లాంటివి ఉంటాయి చాలా వరకు. అండ్ ఒకప్పుడు తెలుసా సినిమాల్లో నిన్ను పొడిచా కదా నా ఎక్స్ప్రెషన్ తీస్తారు, తర్వాత పొడిచాడు అన్నట్టుగా నీ ఎక్స్ప్రెషన్ తీస్తారు. గోడ మీద, జస్ట్ ప్లేన్ గోడ మీద, కారు మీద